కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే
ఘనమైనది వివాహం. ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం. ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం. మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమ ఉజ్జీగ చేసి సంతసించెను. ఆదిదేవుడే ఆదాము హవ్వలా సమ ఉజ్జీగ చేసి సంతసించెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను. తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము. అన్నింటా ఘనమైనది వివాహం. ఇంటింటా సౌభాగ్యమే వివాహం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము. ప్రేమతో కాపురమనురాగ మందిరం. యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము. ప్రేమతో కాపురమనురాగ మందిరం. సృష్టిలో సుందరం అపురూప బంధము. ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. సృష్టిలో సుందరం అపురూప బంధము. ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును. యేసులో జీవించుము చింతలే చెంత చేరవు. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి. అన్నింటా ఘనమైనది వివాహం. ఇంటింటా సౌభాగ్యమే వివాహం. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. శుద్ధ జీవితము జీవించు వారలు బండపై కట్టబడిన మేడలౌదురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును. ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. ఫలించు వల్లిగా నీ భార్య ఉండును. ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. నోటి నిండా నవ్వుతో తండ్రి
ప్రేమ పొందుకో. నీ కష్టార్జితము నీవు అనుభవింతువు, నీ కష్టార్జితము నీవు అనుభవింతువు. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. కూడుకొని మనమీ వేళ ఘనమగు వేడుకకు తెరతీయాల. కూడుకొని మనమీ వేళ ఘనమగు సహోదరి కుటుంబము అందరూ కూడా శ్రేయోభిలాషులు సంఘబిడ్డలు అందరి సమక్షంలో నాయన మరి కుమారుని ఈరోజు నేను పెళ్లి కుమారులు చేస్తూ ఉంటుండగా మీరు ఆశీర్వదించండి. అలాగే నాయన మరి కూడా నాయన పెళ్లి కుమార్తె గారు కూడా మీరు సహాయం చేయండి. అలాగే నేను రేపు ఉదయకాల సమయంలో జరగబోతున్నటువంటి వివాహాన్ని కూడా మంచి వాతావరణం ఇచ్చి అందరి ప్రయాణాలను జ్ఞాపకం చేసుకుని ప్రయాణం ఇచ్చి వివాహము మరింత ఘనముగా జరుగుతామని మీరు సహాయం చేయండి. ఈ రోజు నాయన మరి జరుగుతున్న కార్యక్రమంలో మీ తోడేస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకోవచ్చు. యేసు ప్రభు నామంలో ఈ మనవులు అడుగుతున్నాం మా పరమతండ్రి. ఆమేన్. అక్కడ బయట నుంచి వచ్చు తెరతీయాల. గడచిన దినముల కలిగిన సుఖముకై ప్రభు యేసు ఆశీర్వాదాలకై గూడుకొని మనమీ వేళ ఘనమగు వేడుకకు తెరతీయాల. ఏదెను వనములో యెహోవా దేవా వివాహము చేసితివి. ఏదెను వనములో యెహోవా దేవా మొదమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. దేవా రావయ్యా చాలండి. మత్తయి 25 సువార్త 25 అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము.
పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుండేది. 10వ వచనంలో వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయారు. ఆమె ప్రార్థన చేద్దాం. మరి మహాదేవుడా, సర్వాధికారి, శక్తిమంతుడా, ఈ లోకంలో ప్రతి ఇంటిలో ప్రతి కుటుంబంలో కుమారుడికి కుమార్తెలకి వివాహం చేసే బాధ్యత ఆదాములు అవ్వలకి అప్పగించావునైనా. నీవే వాళ్ళకి మొదట వివాహం చేసావు తండ్రి. దాన్ని బట్టి మరి భూలోకంలో ఎవరైనా సరే పెండ్లి కుమార్తెను తయారు చేయడం, పెండ్లి కుమారుని తయారు చేయడం, ఆ తర్వాత వివాహం చేయడం అని మేము ఉంది. ఇక మేమందరూ కూడి ఉండగా నాయన పెండ్లి కుమారుని మీరు ఆశీర్వించి దీవించండి. వచ్చిన బంధుమిత్రుల్ని ఆశీర్వించి దీవించండి. అత్యంతలు వేసిన ఎల్లి బిడ్డలందరినీ కూడా ఆశీర్వించి దీవించమని క్రీస్తు నామం నడుచున్నాము తండ్రి. ఆమేన్. 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 వేసవి వడగాలుల బాధ తీరిపోయే, యేసుని శుభవాక్కుల హాయి ప్రాప్తమాయే. విదితమైన ప్రభుని ప్రేమ విడిచిపోదాయే, విమలమాయే హృదయ సీమ దిగులు లేదాయే. గానమై గడమున పాడగా, ధ్యానమై మనసుని దాకగా, ప్రభవించే యేసు దివ్యనాద రూపానా కూడుకొని మనమీ వేళ ఘనమగు వేడుకకు తెరతీయా. Zare Baba 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 Daniza Neza Baba Baba Neza Neza Re Baba 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 Re Baba 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 Patavi Kadateraga మనసు మారిపోయే, నూతన క్రియ చేయగా దారి సిద్ధమాయే. ప్రబలమైన సిలువ నీడ సమసిపోదాయే, సమసిపోయే శ్రమల జాడ జయమునాదాయే. స్తోత్రమే నిలువుగలేవగా, ధూపమై వరదుని చేరగా, తిరిగొచ్చే తండ్రి శ్రేష్ఠ ఈ విరూపానా కూడుకొని మనమీ వేళ ఘనమగు వేడుకకు తెరతీయాలా. గడచిన దినముల కలిగిన సుఖముకై, ప్రభు యేసు ఆశీర్వాదాలకై కూడుకొని మనమీ వేళ కనబడు వేడుకకు తెరతీయాలా. ఊహకు అందని కార్యము ఊహించ
ఊహించని రీతిలో నాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా, ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్ నీదు నామగీతము, నాదు జీవితాంతము కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్. ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా. కనబడవు మా కళ్ళకు మరి వినబడవు మా చెవులకు, ఊహలకే అసలంతవు ప్రభు నీ కార్యాలు. కనబడవు మా కళ్ళకు మరి వినబడవు మా చెవులకు, ఊహలకే అసలంతవు ప్రభు నీ కార్యాలు. అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను, అద్భుతాలు చేయగా వేరెవరికింత సాధ్యము. అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను, అద్భుతాలు చేయగా వేరెవరికింత సాధ్యము. అసాధ్యమైనదేది నీకు లేనే లేదు, ఇలా నీకు మించి నాకు దైవమెవరున్నారు. అసాధ్యమైనదేది నీకు లేనే లేదు, ఇలా నీకు మించి నాకు దైవమెవరున్నారు. ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్ నీదు నామగీతము, నాదు జీవితాంతము కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్. ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా. బండ నుండి నీళ్లను ఉబికింపచేసినావుగా, ఎడారిలో జలధారను ప్రవహింపచేసినావుగా. బండ నుండి నీళ్లను ఉబికింపచేసినావుగా, ఎడారిలో జలధారను ప్రవహింపచేసినావుగా. కనుపాపలాగా నన్ను కాచే దైవం నీవు, నడి సంద్రమైన నన్ను నడుపు తోడే నీవు. కనుపాపలాగా నన్ను కాచే దైవం నీవు, నడి సంద్రమైన నన్ను నడుపు తోడే నీవు. ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్ నీదు నామగీతము, నాదు జీవితాంతము కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్. ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా.
మహోన్నతుని చాటునా నివసించుటయే ధన్యము సర్వశక్తుని నీడలో విశ్రమించుటే భాగ్యము మహోన్నతుని చాటునా వేటకాని ఊరిలో నుండి సూటిగా నిన్ను కాపాడును వేటకాని ఊరిలో నుండి సూటిగా నిన్ను కాపాడును చెడు తెగులు రాకుండా చెడు తెగులు రాకుండా కోటగా నిన్ను కాపాడును కోటగా నిన్ను కాపాడును మహోన్నతుని చాటునా నివసించుటే ధన్యము సర్వశక్తుని నీడలో విశ్రమించుటే భాగ్యము మహోన్నతుని చాటునా ఆయన తన రెక్కల క్రింద ఆశ్రయమును నీకిచ్చును ఆయన తన రెక్కల క్రింద ఆశ్రయమును నీకిచ్చును ఆదుకొనును నిన్నెప్పుడు ఆదుకొనును నిన్నెప్పుడు ఆయనే నీ సత్యముగా ఆయనే నీ సత్యముగా మహోన్నతుని చాటునా నివసించుటయే ధన్యము సర్వశక్తుని నీడలో విశ్రమించుటే భాగ్యము మహోన్నతుని చాటునా నివసించుటయే ధన్యము సర్వశక్తుని నీడలో విశ్రమించుటే భాగ్యము మహోన్నతుని చాటునా
పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం శృతి చేసిన పాడలా స్తోత్ర గీతం భజయించి నీ పగడన స్వామి శృతి చేసిన పాడలా స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు వధూవరులను ఏకము చేసి వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు నూతన దంపతులుగా మలచినావు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం
ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. పుష్పములన్నీ విరబూసినవి, పుష్పములన్నీ విరబూసినవి. శుభమంగళం నీకు శుభమంగళం, శుభమంగళం నీకు శుభమంగళం. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం, వధూవరులకు ఆనంద స్వాగతం.
మరి ఇంచుమించు 10 నిమిషాలు తక్కువ 12 గంటలు అవుతుంది. చాలా లేట్గా ఈరోజు వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మా బావగారు లోక పాస్టర్ గారు నాకు అప్పగించారు, వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో ఒక కీర్తన పాడుకొని మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు పంతాడి దాస్ గారు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తారు. ఒక కీర్తన పాడుకుందాం. ఇందాక మన కీర్తన మిగిలిన చరణాలు పాడేసుకుందాం. వివాహమన్నది పవిత్రమైనలో వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. కనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా, దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. కనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, వేరుగా ఉన్నవారిని ఒకటిగా ఇలా చేయువాడు దేవుడు. వేరుగా ఉన్నవారిని ఒకటిగా ఇలా చేయువాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. కనుడైన దేవుడు ఏర్పరచినది. క్రీస్తుకు సంఘమునకు కలిగిన అనుబంధముగా, క్రీస్తుకు సంఘమునకు కలిగిన అనుబంధముగా మనసులుగా ఎరగాలని వివాహ బంధమిచ్చినాడు దేవుడు. మనసులుగా ఎరగాలని వివాహ బంధమిచ్చినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది. కనుడైన దేవుడు ఏర్పరచినది. ప్రియులరా, మరి సమయం ఎక్కువ అవుతుంది కనుక కొన్ని కార్యక్రమాలని కట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు పంతడి దాసుపరి లేఖన భాగాలను మనం చదువుకుందాం. దైవ సేవకులకి వాక్యోపదేశానికి సమయం ఇద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి దాస్ గారు ప్రార్థనలో నడిపించాల్సిందిగా కోరుతున్నాం. మనము దీవిద్దాం. ప్రార్థనకు ఆశీస్సులు చెల్లిస్తాం. గడిచిన కాలమంతా నీ రెక్కల సాక్షులను దాచి భద్రపరిచి కాసి కాపాడి యువనైన లోక పాస్టర్ గారు లేక నాయనా స్తోత్రాలు తెలుస్తుంది. ఆయన ఆ యొక్క పాస్టర్ గారు తనకిచ్చిన కుమారుడు ముగ్గురులో రెండో కుమారుడు. ఆయన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక సాటైన సహాయకురాలు కావాలి కనుక నూతన జంటని ఆశీర్వాదాలతో మేలుతో నాయనా తండ్రి కానాను విందులో తండ్రి ఆ ద్రాక్షరసమైనప్పుడు ప్రభా మీరు సమకూర్చి తండ్రి నాయన నూతన ప్రేమని నూతన అనుగ్రహాన్ని
మీరు అనుగ్రహించండి, నడిపించండి, స్థిరపరచండి, బలపరచండి ప్రార్థిస్తున్నాం నాయన. ఇంత మాత్రమే కాక తండ్రి స్తోత్రాలు చేస్తాం. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఆ గర్భాన్ని తెరవండి తండ్రి, స్తోత్రాలు ప్రభా. జంటగా మరి తండ్రి మీరే ఈ కార్యక్రమాలు అన్నింటినీ కూడా మీరే అధ్యక్షత వహించి మీరే క్రమంగాను మర్యాదగాను జరుగుతూ సహాయం చేసి నడిపించమని యేసుని నామములోనే ఈ ప్రార్థనకి సమర్పించి వేడుకొని వినయముతో ప్రార్థించి మిక్కిలంత బతిమాలు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ పరిశుద్ధ వివాహం కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠంగా ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు గల దేవుని వాక్యం చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షును నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చును. అప్పుడు ఆదాము ఇట్లనేను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇంతవరకు చదవలసిన బైబిల్ పాఠం సార్. మరి ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని చదివి వినిపించట్లో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడని. యూదుల శుద్ధీకారాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ రాతి బాణల్లో నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పోండని చెప్పగా వారు తీసుకుని పోయింది. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పింది. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచింది. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బాబు. అనిల్ మధ్యలో ఉన్న ప్రియులారా, ప్రభువు వలె మీ సొంత పురుషుడికి లోబడి ఉండేది. క్రీస్తు సంఘం శిరస్సు అన్నాడు. అలాగ నా పురుషుడు భార్యకు శిరస్సు అయినాడు. క్రీస్తు శరీరమునకు రక్షక అయినాడు. సంఘము క్రీస్తులకు లోబడి ఉండేలాగిన భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా,
మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటివి మరి ఏదైనా లేక పరిశుద్ధములుగాను నిర్దోషంగాను మైన వాడు మహిమ గల సంఘమునకు ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనిను. వాక్యంతో ఉదకస్నానము చేత దానిని పరిశుద్ధపరచుటకై తను తాను అప్పగిపోవలను. అటువంటి బంధువర్గము వారందరి యొక్క ప్రయాణాలను, అలాగే వరుడుగా ఉన్నటువంటి రాజ్ కుమార్ యొక్క తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను, సంఘపెట్టులను అందరినీ కూడా వారి వారి ప్రయాణాల్లోనూ అన్ని విషయాల్లో సాధించడం, అన్ని విషయాల్లో తండ్రి క్షేమకరంగా మీరు ఇప్పటివరకు కార్యక్రమాలు నడిపించి ఈ వివాహ కార్యక్రమానికి వధువును వరుడును నాయన మీరు క్షేమంగా తీసుకొచ్చిన విధానం బట్టి స్తోత్రాలు. ఇప్పటి వరకు నాయన మరి పాడబడిన కీర్తన ద్వారా మీ నామం గణపరచబడింది, మహిమపరచబడింది. చదవబడిన లేఖనాల ద్వారా మిమ్మల్ని స్తుతించాము, గణపరుచున్నాము. నాయన మీ దీన సేవకులు నాయన మన తండ్రి విలియం శ్యామ్ గారు వచ్చి ఈ వాక్యాన్ని ఆయన వరుడుకు వధువుకు అలాగే ఇక్కడ వివాహమై నాయన మరి కుటుంబాలుగా కట్టబడిన వారికి, ఇంకా కుటుంబాలుగా కట్టబడాలంటే ఆలోచనలు ఉన్న వారికి అందరికీ కూడా నాయన ఈ యొక్క వాక్యాన్ని వివరిస్తుంటుందిగా మీ దీన సేవకులు మీకు తోడే ఉండి మీ కృప తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు విలియం శ్యామ్ గారు వచ్చి దేవునికి వాక్యాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. రెండవ స్థలం పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి వివాహం చేసుకుంటున్న వధువులకు నా ప్రత్యేకమైన కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. మరి గనులైన దైవజనులు లోకా పాస్టర్ గారు, అదేవిధంగా మరి వివాహ రిజిస్టర్ గారు, మరి పెద్దలు అందరికీ, అదేవిధంగా చక్కటి సంగీతం పాటలు అందిస్తున్న ఆర్కెస్ట్రా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి కొద్ది నిమిషాలు దేవుని పని అప్పచెప్పాడు. ఆయన చేసిన జంతువులు, పక్షులు అన్నిటికీ కూడా పేర్లు పెట్టమని దేవుడు చెప్పాడు. అయితే ఆదాము పేర్లు పెడుతున్నప్పుడు అవి జంటగా కనిపించాయి. అది చూసి ఆదాము ఆశ్చర్యపోయాడు. ఏంటి, నేను పేర్లు పెడుతున్నాను, అన్నీ కూడా జంటగా ఉన్నాయి, నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచించుకున్న సమయంలో అప్పుడు దేవుడు తలచాడట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి ఆయన పక్కట ఎముకలోంచి ఒక ఎముకను తీసి స్త్రీగా దేవుడు చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, మాంసమైంది నరుడి నుంచి తీయబడింది కాబట్టి ఏమని పిలిచాడు? నారీ అని పిలిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే నేను చెప్పవలసిన మాట ఏంటంటే, ఇంత అందంగా కట్టబడిన ఈ కుటుంబంలో, ఇంత అందంగా తయారు చేయబడిన ఈ కుటుంబంలో ఆ ఆదాము యొక్క కుటుంబంలో ఉన్నవారు సర్పానికి అంటే సాతానుడు డిస్టర్బ్ చేశాడు. మూడవ వ్యక్తికి చోటు ఇవ్వడం వల్ల సాతానుడు ఆ కుటుంబ వ్యవస్థను డిస్టర్బ్ చేశాడు. ప్రార్థన చేయండి, మోకరించండి, ప్రార్థనలు గడపండి. ఏ కుటుంబం అయితే దేవుని మీద కతరాలు దేవుడు అనేక మందికి ఆశీర్వాదంగా దేవుడు చేయునుగాక. ఆమేన్. మరి సమయం ఇచ్చిన అధ్యక్షులకు, మన ప్రియ సహోదరులు, దీని సేవకులు చక్కగా లైబ్రరీకి చెప్తారు. చాలా చక్కనైన విషయాలు. వివాహం అయిన వారికి వివాహం చేసుకోవాలి కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా, మానవ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, కూడుకుని వచ్చి మీ దాసులైనటువంటి రెండవ కుమారుడికి నాయన మేమందరము కలిపి నాయన వివాహం నాయన నిమిత్తము నాయన ఇక్కడ కూడి మేము ఒక సాక్షిగా ఇక్కడ చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క నాయన వివాహం కార్యక్రమం ప్రభా అధ్యక్షుల ద్వారాను ప్రభా విద్యార్థుల ద్వారాను నాయన పాటల ద్వారాను నీ నామకు మహిమ తెచ్చుకుని నాయన వాతావరణంలో నాయన నువ్వు అనుకూలపరిచి మాకంటే ముందు ప్రభా వరువుని నీవు ఆశీర్వదించి దీవించి
బిడ్డలిద్దరికీ మెండైన కృపణ దయచేయమని నేను నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. నీకే స్తోత్రం స్తుతులు. ఇంకా మా ప్రభా తదుపరి కార్యక్రమం కూడా నీ స్వాధీనంలో ఉంచుకుని ఆయా వాతావరణమును ప్రభా నాయన ఈ యొక్క అనుదృష్టి చేత నువ్వు నాయన చక్కటి నాయన వాతావరణమును ఇచ్చినావు. నీకే స్తోత్రములు స్తుతులు తండ్రి. నీ ప్రేమను నీ బిడ్డలకు దయచేయమని ఈ యొక్క నాయన మరి నాయన ఈ కార్యక్రమం ముగించే వరకు ఈ పిల్లలైన మాకు అందరికీ ప్రభావ ఏమాత్రము కూడా నాయన వాతావరణం కార్యకర్తలు సహాయం చేయమని అడుగుతున్నాను. నీకు స్తోత్రములు. ఈ పిల్లలైన మేము నిన్ను స్తుతిస్తున్నాం. నీవు మాకు ఇచ్చిన తరుణం కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వివాహంలో నాయన ఆదరించేంత వరకు కూడా ఈ చిత్త ప్రకారం గురించి ముగించమని త్వరలో రానైనటువంటి ఏస్తు నామం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నాకు అవకాశం ఇచ్చిన లోకా పాస్టర్ గారికి, వారి కుటుంబానికి ప్రభు పేరుతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ వివాహంలో మరి ఈరోజు జతపరచబట్టకు వచ్చిన మరి పెళ్లి కుమారుడు రాజ్ కుమార్కి, పెళ్లి కుమార్తె జ్యోతిర్మరికి కూడా నా అభినందనలు ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మరి త్వరగా ముగియాలని అంచేత ఈ బాధ్యతతో కూడింది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలామంది ఈ బాధ్యతను మర్చిపోతూ ఉంటారు. కనుక మొట్టమొదటిగా ఇది ఒక బాధ్యతతో కూడిన మరి వ్యవస్థ అని మనము గమనించాలి. తర్వాత చాలామంది పెళ్లి కుమారుని తరపు వారు అంటారు, పెళ్లి కుమారుడు చాలా మంచివాడండి, బంగారం అండి మా ఓడు అని అంటారు. మంచిది. మరి అలాగని పెళ్లి కుమార్తె వారు ఊరుకుంటారో వారు అంటారు మా అమ్మాయి ఏం తక్కువ కదండి, మా అమ్మాయి కూడా వజ్రవండి అంటారు. అయితే మీరిద్దరు కూడా కలిసి ఉండాలని అంటే మిమ్మల్ని ఏకం చేసేది దేవుని ప్రేమే. లవ్ ఈజ్ ద బైండింగ్ మెటీరియల్ అన్నారు. ప్రియులరా, ఒక కట్టడము కట్టేటప్పుడు, ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు దానికి మరి ఐరన్ వాడతారు, మెటల్ వాడతారు. అయితే సిమెంటు సమపాలలో వేయకపోతే ఆ బిల్డింగ్ త్వరలోనే కొలాప్స్ అయిపోతారు. అంచేత మీ ఇద్దరి మధ్య కూడా ప్రేమ అనేది ఉండాలి. ఎందుకంటే లవ్ ఈజ్ ద బైండింగ్ మెటీరియల్. మీ పిల్లలిద్దరిని కూడా కలిసి ఉంచేది దేవుని ప్రేమ మాత్రమే. వీళ్ళుగా వివాహ వ్యవస్థ అనేది ఒక ఇంటి లాంటిదే. అందుకే 127వ కీర్తనలో మనం చూస్తాం, యెహోవా ఇల్లు కట్టించేళ్ళు దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమంట. గృహము అంటే వివాహ వ్యవస్థ కూడా ఒక గృహము లాంటిదే. అందుచేత ఒక ఇల్లు కట్టబడాలని అంటే ప్రత్యేకించి ఒక 4 స్తంభాలు ఉండాలండి. ఒక ఇల్లు, ఒక చిన్న గృహము కట్టబడాలంటే కనీసం 4 స్తంభాలు ఉంటే ఆ 4 స్తంభాల మీద చిన్న ఇల్లు కట్టుకోవచ్చు. అలాగే వివాహం అనేక ఇక గృహాన్ని కట్టుకోనందుకు మీరు సిద్ధపడి వచ్చారు కనుక పిల్లరా మీరు కూడా ఈ 4 స్తంభాలు కలిగి ఉండాలని మరి ప్రభు పేరు మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందులో మొట్టమొదటి స్తంభము ప్రేమే. ప్రేమ అనే స్తంభం మీద ఇల్లు కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. ప్రేమ ఉంటేనంట మరి తప్పులు పలచగా కనబడతాయంట. ప్రేమ లేకపోతే తప్పులు ఎలా కనబడతాయంట? దళసరిగా కనబడతాయంట. ప్రేమ ఉన్నప్పుడు కాలు తగిలినా అడ్జస్ట్ అయిపోతారు, పర్వాలేదు అనుకుంటా. ప్రేమ లేనప్పుడు చెయ్యి తగిలినా అది పెద్ద గొడవ, పంచాయతీ వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కనుక ఆ ప్రేమను మీరు కలిగి ఉండాలి. ఆ ప్రేమ అంటే ఈ లోకంలో సినిమాలు సీరియల్లో చూపించే ప్రేమ కాదు, కానీ అది యేసు ప్రభు చూపించిన కల్వరి సిలువ ప్రేమ. అయితే వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో ప్రేమకు ఒక అధ్యాయాన్ని ఇచ్చారు. అది 1 కొరింథీ 13వ అధ్యాయము. మరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు కాదులేండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయాన్ని చదవండి. అందులో ప్రేమకు ఉండే లక్షణాలు ఉన్నాయి. ఈ సమయంలో ప్రభువా మరి పరిశుద్ధ వివాహాన్ని జరిగించుటకు పూనుకొనుచుండగా వివాహము కొరకు నైనా మరి సిద్ధపడి వచ్చిన మరి పెళ్లి కుమారుడు రాజ్ కుమార్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. అలాగే పెళ్లి కుమార్తె జ్యోతిర్మయిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. మరి వారిద్దరినీ కూడా మీరు ఏకం చేయండి ప్రభా. మేమైతే చేతులు కలుపుతాం, కానీ నువ్వు మనస్సులు కలిపే దేవుడు ప్రభా. వారిద్దరినీ కూడా మీరు ఐక్యపరచండి. ఈ వాక్యాన్ని బట్టి వారిని ఐక్యపరచండి. ఈ కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతారని యేసుక్రీస్తు ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఇద్దరు లేచి నిలబడండి. ప్రతిబింబమును
తృప్తిపరచుకున్నట్టుకై ఆలోచన లేకుండా చులకనగా నెంచి దీనిని చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవునికి అంగీకారముగా ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశములను తలపోయిచు వివాహమునకు పూనుకొనవలెను. వీళ్ళరా మరి ఇక్కడ ఒక చిన్న ప్రకటన ఒకటి నేను చేస్తూ ఉన్నాను. దీన్ని లాస్ట్ డిక్లరేషన్ అంటారు, ఆల్రెడీ సంఘాల్లో చేస్తారు. మరి చివరి ప్రకటన ఏమిటంటే ఇది, మరి ఇక్కడ ఉన్న మీరిద్దరు కూడా పరిశుద్ధ వివాహములో జతపరచడానికి వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరు అట్లా జతపరచబడకూడదని తగిన హేతువు ఏదైనా ఎక్కడున్న ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపవలెను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలెను. ఇష్టమైన వారు మీ కుడి చేయి పైకెత్తండి. ఓకే, మంచిది ప్రియులారా. మరి మీరందరూ మనందరం కూడా ఇష్టపడతా ఉన్నాం. మరి వీరిని కూడా అడుగుదాం. దయచేసి ఒక మైక్ నాకు ఇవ్వండి, ఈ వీరికి అందజేయండి మైకు. అన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీరిద్దరు కూడా ఉత్తరం ఇవ్వవలెను. కనుక మీరు యథావిధిగా వివాహము వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్న ఎడల దానిని ఒప్పుకొనవలని గట్టిగా ఆజ్ఞాపించుచున్నారు. మరి రాజ్ కుమార్ మరి జ్యోతి మరిని వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా? ఇష్టమేనండి. ఓకే, మంచిది. దేవుని నిర్ణయం చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను నల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతా ఈమెకే భర్తవై ఉంటావా? భర్తనయ్యిందు. ఎవరికి? జ్యోతిర్మయికి. ఈమెకే భర్తనయ్యిందు అని చెప్పండి. ఈమెకే భర్తనయ్యిందు. ఓకే, మంచిది. పెళ్లి కుమారుడు చక్కగా సమాధానం చెప్పి ఉన్నారు. చప్పలు గట్ట ఒకసారి మనం అభినందనలు తెలియచేద్దాం. మరి అమ్మ జ్యోతిర్మయి, రాజ్ కుమార్ని వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా? దేవుని నిర్ణయము చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు ఈ పురుషుడిని భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతా ఈయనకై భార్యవై ఉంటావా? భార్యనై ఉండు. ఎవరికి? వెరీ గుడ్. పెళ్లి కుమార్తె కూడా చాలా చక్కగా మరి సమాధానం చెప్పింది. అందరు కూడా చప్పలు కొట్టి మీ సంతోషాన్ని ఈ సమయంలో కన్యాదాత అంటే పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె యొక్క తల్లి కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశా దీపిక, సుమధుర స్వరమాలిక, క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక, నూతన జీవిత ప్రారంభ వేదిక, నూతన జీవిత ప్రారంభ వేదిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, కళ్యాణ వేడుక రమణీయ గీతిక, శుభప్రద ఆశా దీపిక, సుమధుర స్వరమాలిక. క్రైస్తవ వివాహంలో ప్రాముఖ్యమైనది ప్రమాణము. మరి నీతిమంతుడు నష్టము కలిగినను మాట తప్పడు అన్నట్టుగా మరి ప్రమాణాలు వీళ్ళ చేతిలో. మీరు కూర్చోండి, మీరు మమ్మల్ని తర్వాత పిలుస్తాను. అన్ని దగ్గరగా ఉంచుకోండి. నేను చెప్పిన మాట చెప్పండి. రాజ్ కుమార్ అను నేను, రాజ్ కుమార్ అను నేను, జ్యోతిర్మయి అను నిన్ను, జ్యోతిర్మయి అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని
దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట పెద్దల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఇలా చూడండి, ఇలా పట్టుకుంటు మైక పట్టు, ఇలా చూడండి, నవ్వుతుండాలి. ఈసారి పెళ్లి కుమార్తె చెప్తుందా ప్రమాణాలు? మైక్ తీసుకోండి. పెళ్లి కుమార్తె చూస్తూ చెప్పండి. జ్యోతిర్మయి అను నేను, రాజ్ కుమార్ అను నేను జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగించునని దేవుని ఎదుట సంఘము ఎదుట పెద్దల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణాలు విని ఉన్నాడు. మరి మేమందరము కూడా దానికి సాక్షులమై ఉన్నాం. వివాహమునకు సూచనగా మన ప్రేమకు గుర్తుగా ఈ పరిశుద్ధ గ్రంథమును నీకు బహుమానముగా ఇచ్చుచున్నాను. తీసుకున్నాను. ఇలా చూడండి ఒకసారి, అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. చూడండి. వివాహమునకు గుర్తుగా మన ఈ పరిశుద్ధ గ్రంథములో నీకు బహుమానముగా ఇచ్చుచున్నాను. ధరింపజేయుచున్నాను మరియు నా ఆస్తిలో నిన్ను పాలి భాగస్థురాలిగా చేసుకొనుచున్నాను. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నీ నీడనై నిలిచి కాపాడుతాను. దైవమే తన చిత్తముగా చేసేగా నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు
నీకు ధరింప చేయుచున్నాను. ముడిపడే దృఢమైనదిగా, విడిపడే వీలు లేనిదిగా, కలలకే సాకారముగా, ఒకరికొకరు ఆధారముగా, తల్లి స్థానంలో భార్యనుగా, తండ్రి స్థానంలో భర్తనుగా, నాదనే స్వార్థము విడగా, మనదనే బంధము జతగా, ప్రతిదినం తీగెలు లతగా, అల్లుకుపోయే చందముగా, పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా, దైవం తలచిన బంధం పెళ్లిగా మారెనుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె దండలు మార్చుకుంటూ ఉన్నారు. మరి చాలామంది పోటీ పెడతా ఉంటారు. ఇది పోటీ ప్రపంచం కనుక మరి ఎవరికైతే ఎక్కువగా ప్రేమ ఉందో వారు మొట్టమొదటిగా వేయాలి అని చెప్తూ ఉంటారు. అలాగనే దండలు తెంపేసుకోకండి, దండలు తెక్కకూడదు అని చేత 1, 2, 3 అంటాను. అప్పుడు మీకు ఎవరికైతే ఎక్కువ ప్రేమ ఉందో వారు ఈ పూలమాలలు వేసి మేము ఒకరినొకరు మరి టెన్షన్ మొదలైంది కదా. ఓకే, 1, 2, 2, 3. రెండు కళ్ళు వేరు వేరు, శిరమునందు వేరు పారు, దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు. రెండు కాళ్ళు వేరు వేరు, ఒక్క పదమునందు చేరు, అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు. ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపై. మరి మన ఎదుట నిలవబడిన ఇక జంట మరి దయచేసి గమనించండి. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు, చివరికి మీరిద్దరు కూడా వేరు అవ్వకూడదు. మరి మన ఎదుట నిలబడి ఉన్న ఇక పురుషుడు రాజ్ కుమారు, అలాగే ఈ స్త్రీ మరి జ్యోతిర్మయి, వీరిద్దరు కూడా మరి పరిశుద్ధ గ్రంథమును మార్చుకున్నట్టు ద్వారా, ఇచ్చిపుచ్చుకున్నట్టు ద్వారా, మంగళసూత్రము ధరించుకున్నట్టు ద్వారా, ఉంగరములు ఇచ్చిపుచ్చుకున్నట్టు ద్వారా, అలాగే దండలు కూడా మార్చుకున్నట్టు ద్వారా వారు వారి యొక్క ప్రేమను వ్యక్తం చేసి వివాహములో కూడి ఉండుటకు ఈ సూచనలన్నీ కూడా మరి జరిగించారు కనుక మరి ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేటి నుండి వీరిద్దరు కూడా భార్యాభర్తలని నేను ప్రకటిస్తూ ఉన్నాను. మరి ఈ రోజు నుంచి వీరిద్దరు కూడా భార్యాభర్తలు. మరి వీరిద్దరు కూడా మీ జీవిత కాలము మీరు కలిసి ఉండాలని ప్రభు పేత మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. వీరిద్దరు మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. ఇద్దరు కూడా నిలువు మోకాలు సభాముఖంగా వేసినట్లయితే దైవజనులైన వారు మరలా ఇరువురు దేహ సుఖముకే మనువు కోరక దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా. ఆది బంధమే ఆలుమగలుగా, అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం.
సేవకులైన వారు వేదిక మీదకి వచ్చినట్లయితే వీరి కొరకు ప్రార్థన చేద్దాం. సభాముఖంగా మోకరించండి. వందనాలు. ఇదిగో రాజ్ కుమార్ అలాగే జ్యోతిర్మయ్యి ప్రభ వారిద్దరిని ప్రభ యాగము చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా నాయన. ఇదిగో మేమైతే చేతులు కలిపాం ప్రభ, నువ్వు మనసులు కలిపే దేవుడు. ఈ రోజు నుంచి ప్రభ వారిద్దరు కూడా ఐక్యత కలిగి ప్రేమ కలిగి దీవించబట్టుకు నీ సహాయం దయచేయండి. వారు నాయన దీవించబడాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. వారికి కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చండి. గర్భఫలం అనుగ్రహించండి. భూఫలము నాయన, వస్తువులు, వాహనాలు, సమస్తమైన ఆశీర్వాదాలతో ఈ కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీవు దీవిస్తే అనక నీ దీవెన బిడ్డల మీదకి దిగవచ్చును గాక, నీ ఆశీర్వాదము బిడ్డల మీదకి దిగవచ్చును గాక. వారు బ్రతుకు కాలం అంతా కృపాక్షేమములు వెంటవచ్చుటకు నీ సహాయం దయచేయండి. నీ నామం పేట బిడ్డలను మీరు దీవించండి అయ్యా. నీ నామం పేట మేము కూడా బిడ్డలను మేము దీవిస్తూ ఉన్నాము తండ్రి. నీ దీవెన వర్షం బిడ్డల మీద కురియును గాక. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుతారని పెళ్లి కుమారుడు రాజ్ కుమార్ని దీవించండి, పెళ్లి కుమార్తె జ్యోతిర్మయిని దీవించండి. అన్యోన్యమైన జంటగా మీరు తయారు చేయండి నాయన. ఈ వివాహము ద్వారా ఇరువురు కుటుంబాల్లో సంతోషము, ఆనందము దయచేయండి. ఈ జంటను మీ హస్తాలకు అప్పగించుకుంటాం. మీరు అక్కడ కొరకు సిద్ధపడి ఆయుధపడి ప్రభా వారిద్దరు కూడా మంచి భవిష్యత్తు కలిగి ఒక ఉన్నతమైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పూలమాలలతో మరి దీవించి కిందకి దిగుతారు. తర్వాత రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు పాట పాడొచ్చు. ఆ తర్వాత కేక్ కటింగ్ జరుగుతారు. దయచేసి ఫస్ట్ మరి ఇరువురు తల్లిదండ్రులు, మరి పెళ్లి కుమారుని తల్లిదండ్రులు మీరు దీవించి వెళ్ళండి. ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. వధువు సంగము సిద్ధపరచబడితే అందము, ఏకదేహమంటే అర్థము, క్రీస్తుతో సంగము అనుబంధము. లోబడుటయే వధువుకు ఘనము, వరుని ప్రేమ వధువు స్వాస్థ్యము, కళంకము మొడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము. తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు. మోసగించక మాట దాటక వరుని అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వరి వధువు. గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము. ఛాయారూపము పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. గబబద బబగ గబబద గబబ గబబదని నిజదాని పవని గరే గరి గరి సనిరి గరి గమా గరి సనిరి సని ధాని సా
నిని సని 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 ధప మగ మగ భగవని ధప మగ 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 ని సగరి సని సని ని సరి గ మా 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 గ ప మగ మగ రి సని సగరి సని రి సదా పద దని ని రి సా. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం. తల్లి గర్భంలో పడింది మొదలు నాయన రాజ్ కుమార్ను అలాగే జ్యోతి మీరును ఇరువురిని బాల్యంలో నాయన మీరు నడిపించారు, దీవించారు. యవన ప్రాయంలోకి నాయన నడిపించి వారికి కావాల్సినటువంటి సమస్త అవసరతలను చదువుల్లోనూ ఉద్యోగాల విషయంలో అన్ని విషయాల్లో మేము మేలులో ఆశీర్వాదాలు అనుగ్రహించి ఈరోజునైనా గృహస్థ ధర్మంలోకి నాయన మీరు నడిపించి బంధువులు, స్నేహితులు, సంఘబిడ్డలు, దైవ సేవకులు, తల్లిదండ్రుల యొక్క సమక్షంలో వీరిరువురిని కూడా నాయన మరి భార్యాభర్తలుగా మీరు ఏకపరిచినందుకే స్తుతులు తెలియజేస్తున్నాం. ఎన్నో కుటుంబాలు కలిస్తేనైనా ఒక కుటుంబం నిలబెట్టబడుతుంది, కట్టబడుతుంది నాయన. మరి ఎవరెవరైతే నాయన పెళ్లి సంబంధం చూసిన మొదలు నాయన ఇప్పటి వరకు కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతోమంది ప్రార్థన చేసి నాయన సహాయపడిన వారు ఉన్నారు. వారి వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. దైవ సేవకులు వచ్చి చక్కని వాక్య సందేశంను అందించున్నారు, వివాహాన్ని ఘనంగా జరిగించున్నారు నాయన. మరి ఇందులో పాల్గొన్న ప్రతి దైవ సేవకుల్ని వారి పరిచయంలో వారి కుటుంబాలు దీవించండి. ఈ సమయంలో నూతన వధువులు ఇరువురు కూడా కేక్ కటింగ్ చేస్తూనైనా మరి వారి యొక్క నూతన దాంపత్య జీవితానికి స్వాగతం పలుకుతూ ఉంటుండగా కేక్ ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగా వారి జీవితం ఉండలాగున ఇరువురు భార్య భర్తలను దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు మీ కుమారుడైన యేసు ప్రభు నామంలో ఈ మనవులు అడుగుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరి. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి బా
దేవుని సేవకులు వర్తమానం ఇచ్చారు, చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే పెళ్లి కర్తగా, వివాహకర్తగా వ్యవహరించినటువంటి దైవజనులు కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. టూ మెనీ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు కూడా మంచిది కాదు. ఇక చాలా అనుకుంటున్నాను. వారిద్దరూ దేవుని యందు సంతోషంగా జీవిత పర్యంతము దేవునికి నమ్మకంగా ఉండాలని కోరుకుంటూ విచ్చేసినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రార్థనతోటి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, గరుడైన స్వామి, ఆకాశమందు నివాసం ఉన్నటువంటి మా దేవా, మీ 14 పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయనా, రాజ్ కుమార్ను జ్యోతిర్మయిని మీరు ప్రేమించారు ప్రభా. వారిద్దరూ ఇప్పటి వరకు వేరు ధృవాలు, వేరు అభిప్రాయాలు, వేరు జీవితాలు. కానీ 3వ వ్యక్తిగా మీరు ప్రవేశించి వారి మధ్య మీరు కుదిర్చినటువంటి ఈ చక్కటి సఖ్యత కొరకే నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా, ఈనాడు మేమందరము ఉన్నాము, మరి కొద్దిసేపట్లో మేమందరం వెళ్ళిపోతాం. మేమున్నా లేకపోయినా వారితో కొనసాగేది నీవు ప్రభువా. అంతము వరకు వారు మీకు నమ్మకముగాను, మీరు వారితోనూ ఉండి మీరు చెప్పినట్లుగా మీరు నా యందును నేను మీ యందును నిలిచుడి నీడలా మీరు బహుగా ఫలించుదురు అని నీ వాక్యం చెప్తుంది ప్రభువా. అలాగే నా తండ్రి, వీరు కుటుంబ జీవితంలోనూ సామాజికంగాను ఆర్థికంగాను అన్ని రకాలుగా బహుగా ఫలించి వర్ధిల్లినట్లుగా చేసి దీవించండి. మీ నామాన్ని మహిమపరుచుకోరండి. ప్రేమించి వచ్చినటువంటి ఇరువైపుల బంధువులు, స్నేహితులు, సంఘస్థులు, కూడి వచ్చినటువంటి పరిశుద్ధ దూతల కొరకై నీకు వందనాలు తండ్రి. మీరందరూ నా తండ్రి నాయనా మా ప్రియులను దీవించుతుండగా పరలోకము భూలోకము ఏకీభవించి నా తండ్రి జ్యోతిర్మయను రాజకుమారులు జతపరిచినందుకై నీకు స్తుతులు తండ్రి. మీరే వారితో కొనసాగండి. మీదట నా తండ్రి మీ నామాన్ని మహిమపరిచేటటువంటి ప్రత్యేకమైన క్రైస్తవ కుటుంబాన్ని కట్టగలుగుటకు సహాయం చేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి మగ కుమారుల తరపున వచ్చిన వారు బంధుమిత్రులందరూ కూడా వాళ్ళందరికీ నా వందనాలు చెప్తున్నాను. అతి త్వరలో రానుండేను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండేను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము.
పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో మొదలాయెను జీవిత పయనం మొదలాయెను జీవిత పయనం మరువరాలిల చేసిన ప్రమాణం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే ఏనాడు రాశాడు ఆ దేవుడే ఇలా జరిగింది ఈ రోజు కళ్యాణమే ప్రేమను కలిగి ఉండాలి నిత్యం ప్రేమను కలిగి ఉండాలి నిత్యం ప్రభువు నీ తోడై నిలవాలి నిరంతరం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా అనుదినము మోకరించాలి ప్రభుని సన్నిధిలో జంటగా గెలవాలి అపవాదిని సహితం గెలవాలి అపవాదిని సహితం మురిసిపోవాలి మన తండ్రి నిరంతరం పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే
ఆనందరాగాలతో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయే నీలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలు ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం.
మనసులొక్కటాయే భువిలో ఇరువురొక్కటాయే హృదిలో మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసు పరవశమై మధురలాయిరిలో మనసు పరవశమై మధురలాహిరిలో మనసులోని భావాలు ఉరకలు వేసే ఈ వేళ మనసులొకటాయే భువిలో ఇరువురొక్కటాయే హృదిలో ఎవరికెవరొకనాడు ఈ క్షణాన ఇచ్చోట దేవదేవుని సంకల్పం ఈ శుభ ఘడియ ఎవరికెవరొకనాడు ఈ క్షణాన ఇచ్చోట దేవదేవుని సంకల్పం ఈ శుభ గడియా ఈ మధురమైన శుభవేళ ఒకరికొకరు తోడు నీడగా సాగే తరుణం మనసులొక్కటాయే భువిలో ఇరువురొక్కటాయే హృదిలో నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలే నీదే నేనే మౌదును నీ దయలే నీదే నేనే మౌదును తెలియలయ్యా నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం
నా సర్వం నీవే, సమస్తము నీవే. నీవే నీవే నా జీవం నీవే, సహాయము నీవే. నీ స్నేహం కోరే ఎదురు చూస్తున్నా, నీ స్నేహం కోరే ఎదురు చూస్తున్నా, ఎదురు చూస్తున్నా యేసయ్యా, ఎదురు చూస్తున్నా. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. అనుక్షణం నేను చూడనిదే, క్షణమైన వెడలనులే. హృదయంలో నీ కోసమే నిన్ను గూర్చిన ధ్యానమే. అనుక్షణం నేను చూడనిదే, క్షణమైన వెడలనులే. హృదయంలో నీ కోసమే నిన్ను గూర్చిన ధ్యానమే. అణువణువునా ఎటు చూచినా నీ రూపం మది నిండెనే, నీ స్నేహం మది కోరెనే. నీవే నీవే నా సర్వం నీవే, సమస్తము నీవే. ఒంటరినైనా నీ స్పర్శ లేనిదే బ్రతుకే లేదనే. అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసే ఆనందమే. ఒంటరినైనా నీ స్పర్శ లేనిదే బ్రతుకే లేదనే. అనుదినం నీ ఆత్మలో నిన్ను చూసే ఆనందమే. అణువణువునా ఎటు చూచినా నీ రూపం మది నిండెనే, నీ స్నేహం మది కోరెనే. నీవే నీవే నా సర్వం నీవే.